వెల్కమ్ టు ది మీడియా మ్యాటిక్స్. పాకిస్తాన్‌కి నీళ్లు మలపడం ఆపేస్తే పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది. దివాలా తీస్తుంది. భారతదేశానికి అప్పు అడగడానికొస్తుంది. అయితే భారతదేశానికి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో పాకిస్తాన్‌కి గూడా అప్పుడే స్వతంత్రం వచ్చింది. పాకిస్తాన్‌కి 1947లో స్వతంత్రం వస్తే భారతదేశానికి గూడా 1947లోనే స్వతంత్రం వచ్చింది. మరి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా విరవిల్లుతుంటే పాకిస్తాన్ మాత్రం విఫల రాజ్యంగా దివాలా తీస్తుంది. పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు. అయితే ఏమీ తోచని పరిస్థితుల్లో పాకిస్తాన్ చైనా చెప్పినట్టుగా వినుకుంటూ వస్తుంది. చైనా యొక్క కాళ్ళ కింద పనిచేస్తుంది. చైనా చెప్పినట్టు తల ఊపుకుంటూ వస్తుంది. అయినా ఏ దేశమైనా బాగుపడాలంటే ఆ దేశ ప్రధాని గాని, ఆ దేశ నాయకులు గాని మంచి పాలన చేస్తే, మంచి ప్రజాస్వామ్యం, మంచి సార్వభౌమంగా ఉంటే ఆ దేశం ఖచ్చితంగా బాగుపడుతుంది. కానీ పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం ఎక్కడిదండి? అందుకే ఆల్రెడీ నాశనానికి గురవుతుంది. పాకిస్తాన్ యొక్క తలసరి ఆదాయం కేవలం $1,500 మాత్రమే. మరి అది సంవత్సరంలో ఓన్లీ వడ్డీలకు మాత్రమే 60% ఖర్చు పెడుతుంది. సంవత్సరంలో 60% వడ్డీలకే పోతుంది. తలసరి ఆదాయం 1,500 ఉంటే అందులో 60% వడ్డీలకే మిగిలితే మరి పాకిస్తాన్‌కి ఏం మిగులుతుంది? ఒకవేళ ఆల్రెడీ మనం ఇప్పుడు నీటిని ఆపేసాం. ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంటే ఆ దేశం పూర్తి ఎడారిగా మారిపోతుంది. ఎందుకంటే ఆ దేశంలో పండించే పంట మొత్తం 80% సింధు నది వాటర్ మీదనే ప్రవహిస్తుంది కాబట్టి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి బాలేదు. పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. కానీ దాంతో పాటు మనం ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాలి ఏంటి అంటే మన దేశం కూడా కొంత కోల్పోతుంది. మన దేశం అలాగే ఉండదు కదండీ! మనం వాళ్ళపై అణ్వాయుధాలు ప్రయోగిస్తే వాళ్ళు కూడా మనపై అణ్వాయుధాలు ప్రయోగిస్తారు. అప్పుడు మన దేశం కూడా ఎంతో కొంత లాస్ అవుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే యుద్ధం జరగకుండానే పాకిస్తాన్‌ని సర్వనాశనం చేయాలి. పాకిస్తాన్‌ని అణచదొక్కాలి. బీసీసీఐ దెబ్బకి పాకిస్తాన్ యొక్క క్రికెట్ బోర్డు దివాలా తీసింది. అయితే పాకిస్తాన్ యొక్క ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడకుండా చేసింది. అయితే ఇది కాకుండా ఆల్రెడీ ఇంతకు ముందే చాలా సార్లు కేదార్‌నాథ్‌లో గాని, అమర్‌నాథ్‌లో గాని అనేక ఉగ్రదాడులు జరుగుతూనే వస్తున్నాయి. అయితే ఒక విషయం మాట్లాడాలి ఏంటి అంటే ఎప్పుడు పాకిస్తానీలే మన దేశంపై దాడులు చేస్తూ వస్తున్నారు. అయితే కానీ క్రికెటర్లు మాత్రం మన దేశంలో ఆడుతున్నారు. ఈ పరిస్థితి ఎలా ఉందంటే మన దేశం కోసం సైనికులు బార్డర్‌లో రాత్రనక పగలనక తిండి లేక తిప్పలేక కష్టపడుతుంటే దేనికోసమండి? అంటే పాకిస్తానీలు సైనికులు మాత్రం శత్రువులా? మనం మనం కాదా? మన దేశంలో ఐపీఎల్ ఆడడానికి వస్తుంటే వీళ్ళేం చేస్తున్నారండి? వాళ్ళ మీద దాడులు చేయడానికి మన దేశ బార్డర్‌లో మన దేశం యొక్క సైనికులను ఉంచుతున్నారు. అప్పుడు మనకి వాళ్ళ శత్రువులంటే లెక్క. మరి మన దేశంలోకి ఐపీఎల్ ఆడడానికి వాళ్ళెందుకొస్తున్నారు? మనం వాళ్ళకి ఎందుకు ప్రోత్సాహం ఇవ్వాలి క్రికెట్‌లో? ఆలోచించండి ఒకసారి. అయితే ఇక్కడ బీసీసీఐ ఏం చేసింది అంటే తన ఇన్‌ఫ్లూయెన్స్‌ని ఉపయోగించుకొని పాకిస్తాన్‌లో ఆడాల్సిన చాంపియన్ ట్రోఫీని దుబాయ్‌కి మార్చేసింది. అయితే దీంతో ఎప్పుడైతే దుబాయ్‌కి మార్చిందో ప్రతి సంవత్సరం ఎప్పుడైతే చాంపియన్ ట్రోఫీ ఆడుతున్నారో అప్పుడు ప్రతిసారి పాకిస్తాన్‌కి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. ఇప్పుడు దుబాయ్‌కి మార్చేసింది కాబట్టి ఇప్పుడు ఆ కోట్లాది రూపాయల ఆదాయం దుబాయ్‌కెళ్ళిపోయింది. పాకిస్తాన్‌కి లాస్ జరిగిందే, నష్టం జరిగింది కదా! సర్జికల్ స్ట్రైక్స్ చేస్తేనో, యుద్ధం చేస్తేనో కొంతవరకి నష్టపోతుంది. లేదంటే కొంతమంది సైనికులు నష్టపోతారు. కానీ పాకిస్తాన్‌ని ఆర్థికంగా దెబ్బతీయాలంటే ఇదే బెస్ట్ చాయిస్. బీసీసీఐ చేసిందే బెస్ట్ పని. అయితే ఇప్పుడు భారతదేశం కూడా అదే బాటలో నడుస్తుంది. పాకిస్తాన్‌కి ఇతర దేశాల మీద $130 బిలియన్ అప్పు ఉంది. ఇది తీర్చడానికి పాకిస్తాన్‌కి వీలవ్వట్లేదు. వచ్చే 2 ఏళ్లలోనే దాదాపుగా ఇది 10 రెట్లు ఎక్కువగా పే చేయాల్సి ఉంది. ఇది ఎలా పే చేస్తుంది? ఆల్రెడీ వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాలేదు. ఎలా పే చేస్తుంది? వీళ్ళు పే చేయకుండా ఉండాలి అంటే, ఆర్థికంగా చాలా నష్టపోవాలి అంటే, చైనా నుండి వచ్చే ఐఎంఎఫ్ గాని, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చే రీఫండ్ కానీ అక్కడికక్కడ నిలిపివేయాలి. అక్కడ నిలిపివేస్తే ఏమవుతుందంటే, పాకిస్తాన్‌లోనే అక్కడి ప్రజలే వాళ్ళపై తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే, ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మన దేశం పాకిస్తాన్‌పై తిరుగుబాటు చేసిందో, ఎప్పుడైతే అక్కడి యొక్క దిగుమతులు అక్కడి నుండి దిగుమతి చేసుకునే వస్తువులు తగ్గిపోయాయి. అక్కడి యొక్క రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి లేదు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. తిరిగి పాకిస్తాన్ యొక్క ప్రజలు పాకిస్తాన్ పైనే ఆ యొక్క ప్రభుత్వం పైనే తిరిగి దాడి చేస్తారు. కనీసం వాళ్ళ సైన్యానికి డబ్బు పెట్టలేని పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళ సైన్యానికి జీతం ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ దేశం కూడా పాకిస్తాన్‌కి మేము సాయం చేస్తామంటూ ముందుకు రాదు. కానీ ఒక్క చైనా దేశం తప్ప. చైనా దేశం మాత్రమే నేనున్నానంటూ ముందుకెళ్తుంది. కానీ ఎన్ని రోజులు వెళ్తుందండి? ఎన్ని రోజులు సాయం చేసుకుంటూ పోతుంది చైనా దేశం? ఎప్పుడో ఒకసారి అది కూడా ఆపేస్తుంది కదా!
అయితే భారతదేశం ప్రపంచంలోని మార్కెట్లలో 4, 5 స్థానంలో ఉంది. గొప్ప స్టేజ్‌లో ఉంది. చాలా ఇన్‌ఫ్లూయెన్స్‌ని సంపాదించుకుంది. ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడింది. అయితే ఈ ఇన్‌ఫ్లూయెన్స్‌ని ఉపయోగించుకొని పాకిస్తాన్‌కి కనీసం ఆహ్, ఎలాంటి సాయం చేయకుండా చేయాలి భారతదేశం. పాకిస్తాన్‌కి అప్పు పుట్టకుండానే చేయాలి. ఎప్పుడైతే భారతదేశంలో ఎవరైతే కంపెనీలు స్టార్ట్ చేస్తారో వాళ్ళు పీఓకే వైపు చూడకుండా చేయాలి. ఇలా చేస్తే ఏమైతుందంటే, పాకిస్తాన్ యొక్క అన్ని సప్లిమెంట్లు పూర్తిగా తెగిపోతాయి. ఇప్పటికే భారతదేశం పాకిస్తాన్ నుండి వచ్చే దిగుమతులు అన్నింటిని స్టాప్ చేసేసింది. అయితే పాకిస్తాన్ యొక్క టెక్స్‌టైల్‌లో 60% వరకు జౌళి పరిశ్రమలే ఉన్నాయి. జౌళి టెక్స్‌టైల్సే ఉన్నాయి. అయితే ఏం చేయాలంటే, భారతదేశంలో ఈ జౌళి టెక్స్‌టైల్ యొక్క విస్తరణ పెంచితే పాకిస్తాన్‌కి నష్టం కలుగుతుంది. పాకిస్తాన్‌కి వెళ్ళే ఆదాయం కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఎవరైతే భారతదేశానికి మిత్ర దేశాలున్నారో వాళ్ళు పాకిస్తాన్ వైపు, పాకిస్తాన్ టెక్స్‌టైల్ వైపు తిరిగి మళ్ళకుండా చూడాలి. ఈ పని చేస్తే పాకిస్తాన్ యొక్క విదేశీ విలువలు ఆవిరైపోతాయి. పాకిస్తాన్‌కి వచ్చే పెట్టుబడులు గాని, వచ్చే ఆదాయం కానీ మొత్తం మటుమాయమైపోతాయి. అయితే పా పాకిస్తాన్‌కి సింధు జలాలు నిలిపివేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఈ జలాల యొక్క నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పటికే బురద దువ్వే పనిలో ఉన్నారు. అయితే ఈ బురదను తీయడం వల్ల కొంతకాలం నీళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బా పాకిస్తాన్‌కి ఎళ్ళకుండా ఆపుతున్నాం కాబట్టి ఎక్కువ నీళ్లుండే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఉండే నీళ్లు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే కొంత బురదని తవ్వేసేయాలి. ఇప్పుడు అదే కార్యక్రమంలో ఉంది భారతదేశం. అయితే ఎంతకాలం ఆపుతాం? కొంతకాలం ఆపుతాం. కానీ ఎన్ని రోజులు ఉంటుంది పాకిస్తాన్? ఖచ్చితంగా ఎడారిగా మారిపోతుంది. ఇది మాత్రం ఖాయం. ఎక్కువ రోజులు ఇలాగే ఆపేస్తే ఖచ్చితంగా ఎడారిగా మారిపోతుంది. పాకిస్తాన్ విషయంపై భారతదేశం గట్టిగా గజం తొక్కడంతో పాకిస్తాన్ యొక్క నిల్వలు దిగుమతులను ఆపేయడంతో ఈ దిగుమతులను ఎలాగైనా భారత్‌కి పంపించాలి అని అడ్డదారులు తొక్కుతుంది పాకిస్తాన్. ఎలాగైనా భారత్‌కి చేర్పేయాలి. ఎలాగైనా దిగుమతిని మేము కంటిన్యూ చేయాలని చెప్పి అడ్డదారుల్లో అంటే శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్ వంటి ప్రాంతాల్లోకి తరలించి అక్కడి నుండి మన భారతదేశానికి తిప్పికొడుతుంది. అయితే ఈ విషయాన్ని ఆల్రెడీ అంచనా వేసేసింది మన భారతదేశం. $500 మిలియన్ విలువైన ఎండు ఖర్జూర, పండ్లు, టెక్స్‌టైల్స్, లెదర్స్, తర్వాత రాక్ సాల్ట్ వంటి వాటి మీద ఇతర దేశాల్లో వాటి యొక్క లేబుల్స్ మార్చి మన దేశానికి పంపించినట్టుగా కూడా గుర్తించింది.